ఒక పరంగా చూసుకుంటే బుచ్చి ఈజ్ గ్రేట్. ఎందుకంటే ఫస్ట్ సినిమానే 100 కోట్లు అంటే నార్మల్ విషయం కాదు. అది కూడా ఉప్పెన. అది కూడా అంటే డెబ్యూ సినిమా అనమాట. చిరంజీవి వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు పేరు సరిగ్గా గుర్తులేదు. మెగా ఫ్యాన్ సైడ్ డెబ్యూ ఫిలిం అది. ఫస్ట్ ఫిలిమే విజయ్ సేతుపతిని పెట్టి తీయడం. అంటే ఎమోషనల్ లేడీ సెంటిమెంట్ ఉంది కదా దాంట్లో బాగా. లేడీ సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంకా లవ్ని కట్ చేసేయడం లాస్ట్లో. ఆ టైప్ ఆఫ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. లవ్ కి కనెక్షన్స్ ఉంది. బట్ కంప్లీట్లీ ఇది మాస్ లా కనబడుతున్నాడు. మరి మాస్ కనెక్టింగ్ ఉండిద్ది అంటారు ఈయనకి. ఫస్ట్ మూవీ లవ్లీగా చూసాం కదా. ఇంకా చూసింది టీజర్ రిలీజ్ అయింది, దాంట్లో మేబీ లవ్ కనిపించవచ్చు. బికాజ్ జాహ్నవి కపూర్ కూడా ఉంది కదా ఈ సినిమాలో. అది ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారు ఆ బ్యాటింగ్ చేయడం ఎలా అనిపిస్తుంది? అదొక ఇంట్రెస్టింగ్, ఏ మూవీలో అయినా ఒక ఇంట్రెస్టింగ్ తీసుకొస్తూ ఉంటారు. మన గేమ్ చేంజర్లో హెలికాప్టర్లో వచ్చి కత్తి పట్టుకోవడం కానీ, ఆయన ఏ మూవీలో ఎగ్జాంపుల్ మగధీరాలో కానీ బైక్ స్టంట్ కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేస్తారు ఏదో ఒక మూవీలో. లైక్ దీంట్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్గా అంటే క్రికెట్ చూస్తున్నాం మనం. ఏంటి ఆ టైప్ ఆఫ్ న్యూగా క్రియేటివిటీ రామ్ చరణ్ గారు తీసుకుంటారంటారా, లేకపోతే ఎవరైనా సజెషన్ అంటారా? చూసింది ఒక్క షాటే, ఇంకా చాలా ఉండుంటాయి. చాలా దాచిపెట్టామంటారు కదా, అలాగా చాలా ఉండుంటాయి నాకు తెలిసి. సో రామ్ చరణ్ గారిలో మీకు ఏ విషయాలు ఇష్టం? రామ్ చరణ్ ఈ సింప్లిసిటీ, డిసిప్లైన్డ్ పర్సన్గా బాగా ఇష్టం. అంటే వాళ్ళ నాన్నగారు అంత పెద్దగా ఉన్నా కూడా ఎక్కువ పోరు. బయటికి వచ్చి ఎక్కువ మాట్లాడడం కానీ అలా ఉంటుంది. సింపుల్గా ఉంటారు ఆయన. సింప్లిసిటీ బాగా నచ్చింది. ఒక గ్లోబల్ స్టార్ అయ్యి ఉండి కూడా రీసెంట్గా మన ప్రదీప్ మాచిరాజ్ అనే వ్యక్తి వెళ్ళి చిన్న కాన్సెప్ట్తో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన కాలు మీద పడడం జరిగింది. ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఈయన కూడా రిటర్న్ ఆయన కాలు పట్టుకోవడం జరుగుతుంది. ఇంత డౌన్ అయ్యి ఉండడం ఏంటి? గ్లోబల్ స్టార్ కదా ఆయన. అంటే ఒక టైప్ చూసుకుంటే దానివల్లే తను గ్లోబల్ స్టార్ అనేసి చెప్పుకోవచ్చు. ఆ విషయం అంటే బేసికల్గా ఇప్పుడు మనిషి అన్నాక ఒక సాటి మనిషిని ప్రేమించాలి అనే ఒక భావన ఉంటుంది కదా, దానివల్ల తను మేబీ గ్లోబల్ స్టార్ అయ్యారనేసి రీజన్ అంటారా మీరు? రీజన్ అనుకోవచ్చు. కమింగ్ టు అయితే రామ్ చరణ్ గారు ఈ మూవీతో ఏమైనా అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు? ఎందుకంటే రంగస్థలానికి రావాల్సిన అవార్డు రాలేకపోయింది. రంగస్థలంలో ఇచ్చి పడేసాడు అంటున్నారు క్యారెక్టర్ పరంగా, యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది దీంట్లో కూడా. ఆ టైప్ ఆఫ్ లుక్స్ పరంగా కనబడుతుంది, కంప్లీట్ హై మాస్ లుక్లో కనబడుతున్నాడు అంటున్నారు. దీని ద్వారా ఏమైనా అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా అంటారా లేదంటారు? పుష్పకి 2000 కోట్లు వచ్చినాయి. అండ్ ద స్టోరీ ఈజ్ పార్ట్ 2 అనమాట. ఈ పెద్దకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పార్ట్ 1 కంటే, పుష్ప పార్ట్ 1 కంటే ఎక్కువ రావచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ స్టోరీ కంటెంట్ పరంగా చూసుకున్నా, యాక్టర్స్ని చూసుకున్నా అందులో చాలా బాగా రావచ్చు. ఈసారి అయితే గట్టిగా పట్టుకున్నాడు అంట. గట్టిగా పట్టుకోవచ్చు. కంబ్యాక్ వస్తుంది అంట. కంబ్యాక్ ఖచ్చితంగా. అది కొంచెం లైక్ ఎలా అంటే మాస్ కన్నా కొంచెం హెవీ మాస్లో అనిపించింది. అటు మాస్ కాదు, అటు నార్మల్ కాదు, రెండు. లైక్ ఎలా అంటే ఒక కామన్ పర్సన్ ఎలా ఉంటాడు విలేజ్లో, ఒక ఎలా ఫైట్ చేస్తాడు ఒక మ్యాచ్ గురించి అని చెప్పి బాగుంది లుక్. అది కంప్లీట్ పెద్దలో కూడా క్రికెట్ అనేది చూసాం కదా, అదే ఎలా అనిపించింది? లుక్ ఎలా అనిపించింది? అది దాన్ని ట్రోల్ ఎలా చేసినారు తెలుసా? ఆర్సీబీ కప్ మందే కాదు, ఇప్పుడు మన రీసెంట్గా సన్ రైజ్ గెలిచింది మ్యాచ్. సో అది పెట్టి ఇంకా అండ్ ఇంకొకటి కొత్త మీమ్స్ వచ్చినాయి. లైక్ ఒక టైప్లో ఎవరు విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసేటప్పుడు, బ్యాటింగ్ చేసేటప్పుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ క్యాచ్ పెట్టి విజయ్ దేవరకొండ క్యాచ్ ఇచ్చినట్టు అలా చాలా మీమ్స్ వచ్చినాయి. లైక్ న్యూ లుక్ అది అట్లా ఎవరు క్రియేట్ చేయలేరు నాకు తెలిసి. సో కంప్లీట్లీ అంటే ఈ న్యూ లుక్స్ అనేది ఎవరు క్రియేట్ చేయలేరు అంటున్నారు కదా. ఎందుకు రామ్ చరణ్కి అంకితం ఈ టైప్ ఆఫ్? ఎందుకు అంటే ఆయన బ్లడ్లో ఉంది అది కదా. రామ్ చరణ్ ఒక క్రేజ్ అంటే న్యూ లుక్ అనేది. చిన్న ఫస్ట్ నుంచి మూవీస్ చూసుకుంటే చిరుతా నుంచి తను ఒక్కొక్కటి మూవీస్లో అప్డేట్ చేసుకుంటూ తన మాస్ కానీ తన యాక్షన్స్ ఫిలిమ్స్ కానీ ఏదైనా ఒక న్యూ లుక్ వస్తూనే ఉంటున్నాయి. సో అటు పవన్ కళ్యాణ్ గారు న్యూ లుక్స్ వస్తున్నారు, ఇటు రామ్ చరణ్ గారు న్యూ లుక్స్. ఇప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే బేసిక్గా ఈ మూవీ అనేది మొన్న రీసెంట్గా చూసాం, గేమ్ చేంజర్ మూవీ అనేది డౌన్ చేశారు, కట్అవుట్లు కూడా కట్టారు, అచ్చరచ్ చేశారు, కానీ అంత క్రేజ్ రాలేదు. డౌన్ అయింది బాగా గేమ్ చేంజర్ అని అన్నారు. ట్రోల్స్ కూడా ఎక్కువ చేశారు. వై? బికాజ్ అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారంటే ఒక హై లైన్లో ఉన్నారు, గ్లోబల్ స్టార్ కదా, ఆయన చూసుకొని దిగితే బాగుండేది కదా స్టోరీస్ ప్రకారంగా అని కొంతమంది అంటారు. ఫెయిల్యూర్ పడతానే ఉంటుంది బ్రో. ఒకసారి ఫెయిల్యూర్ అయిందని చెప్పి మనం మళ్ళీ బ్యాక్ స్టాప్ వేయలేం కదా. చిన్న ఫెయిల్యూర్ అయింది, ఇప్పుడు వస్తుంది మూవీ, ఎంత బాగుంటుంది చూడండి, మీకు అర్థమవుతుంది. అవునా? ఒక పోస్టర్ చూసి, ఒక లుక్ చూసి, ఒక క్రికెట్ స్టంట్ చూసి మీరు ఇంత హై ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? సరే అదే అనుకుంటే గేమ్ చేంజర్లో మీరు చూసారు కదా, టీజర్ చూసారు, హై లుక్ చూసారు, ఎక్స్పెక్ట్ చేశారు కదా, ఏమైంది? ఓకే, సిచ్యువేషన్ డివైన్స్ బట్టి ఆ టైంలో వేరే మూవీ లేకపోతే సంథింగ్ అటు ఇటు చేంజ్ అయ్యింది కాబట్టి ఉంటుంది. ఈ మూవీ చూద్దాం, దానికి హైలైట్ ఉండొచ్చు కదా. మన రీసెంట్గా డౌన్ అయ్యారు కదా, మళ్ళీ కంబ్యాక్ రావాలంటే మంచి సీనియర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బుచ్చిబాబు గారు అనేది ఉప్పెన మూవీతో ఒకటే తీశారు, నెక్స్ట్ మూవీ గ్లోబల్ స్టార్తో వచ్చేస్తున్నారు. వై? ఎందుకు సెకండ్ ప్రయారిటీ, సెకండ్ మూవీ అనేది ఆయనకి ఇచ్చేసారు? ఎందుకు అంత డేర్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు? ఉప్పెన మూవీ చూసినట్టున్నారు కదా, అది ఎంత హిట్ అయింది. అది ఆ సాంగ్స్ లైక్ సీన్స్ వల్ల
జస్ట్ లైక్ నార్మల్ మూవీ వల్లే. బట్ ఇది హైలైట్ స్టోరీ ఆఫ్ ద మూవీ అయితే చూడండి, మీకే నాకు తెలుసు. ఏదైనా సరే గట్టిగా పట్టుకున్నారంట ఈసారి రామ్ చరణ్. హైలైట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా అది గ్లోబల్ కాదు యాక్చువల్లీ, సంథింగ్ అల్లు అర్జున్ గ్లోబల్ మూవీ సంథింగ్ ఏదో తీస్తా అంటున్నారు. ఆల్రెడీ తీస్తున్నారో మనకు తెలియదు. ఇట్స్ గోయింగ్ ఆన్ వే. దానికంటే ఇదే ఫస్ట్ హిట్ అయితే చూసుకోండి. సో అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు? రంగస్థలానికి రాలేకపోయింది, ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు? మేము అదే ఉంది, ఉంటే బాగుండు అని చెప్పి మేము కోరుకుంటున్నాము. రామ్ చరణ్ డా హ్యాట్ ఏమో కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇద్దామనేమో. కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తే మొన్న రీసెంట్గానే మరి ఆయన అటు ఇటుగా ట్రోల్స్ అయ్యాడు కదా, మరి ఎందుకు ఇంత డేర్ చేయడం? ఏదైనా పెద్ద డైరెక్టర్తో పట్టుకుంటే ఒక హైప్ ఇస్తాడు కదా రామ్ చరణ్. మంచి డేర్ చేస్తేనే కదన్న మంచి హిట్స్ వస్తాయి. సీనియర్ డైరెక్టర్స్తో ఎవడైనా చేస్తాడు, మెయిన్లో చేసేవాడే ఒక హై అంటావా? అంతే అన్న, కొత్త డైరెక్టర్లతో చేసి హిట్ కొట్టేవాడికే క్రేజ్ వచ్చింది. ఈసారి ఏమైనా అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అంటారు? రంగస్థలంకి వచ్చింది అనుకున్నాం కానీ రాలేకపోయింది, దీని ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు? బికాజ్ కొద్దిగా సీక్వెన్స్ ఉన్నట్టు అంటున్నారు కదా, దానికి కొద్దిగా లుక్స్ పరంగా చూస్తే, యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ రావచ్చు అన్న. మరి రామ్ చరణ్ గారు ఎలా చాలా బాగా యాక్ట్ చేస్తారు, రావచ్చు. ఎందుకు రామ్ చరణ్ గారు గురించి అంత హైగా చెప్తున్నారు? చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, వై ఆన్లాగా ఎవరు లేరంటావా? లేదు రామ్ చరణ్ గారు నాకు నచ్చుతారు. అతను కూడా మనం అసలే టీఎఫ్ఐ బానిసలు మనమంతా. మనం అందరినీ ఆదరిస్తాం, అందరి హీరోలని ఆదరిస్తాం, అలా ఏమి ఉండదు. రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, బేసిక్గా ఆయన ఎందుకండి బిహేవియర్లో కానీ ఏదైనా సరే అంత రెస్పెక్టెడ్గా ఇస్తారు పెద్దవాళ్ళకి? ఆయనలాగా ఎవరైనా ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలా వాల్యూ ఇచ్చే పర్సన్ లాగా ఎవరైనా? ఉంటారన్న, అందరు హీరోలు అలానే ఉంటారు. మన ప్రభాస్ అయినా అలానే ఉంటారు. ప్రభాస్ రామ్ చరణ్ ఇంకా తర్వాత ప్రభాస్ రామ్ చరణ్ ఓకే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు కామన్ గా. వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? మాకు ఇంకా అంత పెద్దగా ఏముంటుంది లేదంటే ఎవరు లేరు అదంతా. రామ్ చరణ్ లో మీకు తీసిన మూవీస్ లో ఉన్నది ఫేవరెట్ మూవీ? నా రంగస్థలం బాగా ఇష్టం. రంగస్థలం తర్వాత ఇది ఫేవరెట్ అయితే పెద్ద ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే. క్రికెట్ అంటే అది ఎలా అనిపించింది? భూమికేసి లాగోటి ఎత్తాడు కదా, ఎలా అనిపించింది? కొత్తగా ఉందన్న, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అలాంటివి. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడుతున్నారు, బ్యాట్ కింద పెట్టి కొడుతున్నారు ఒక్కొక్కడు. ఎవరు చేయింది మన రామ్ చరణ్ గారే కొత్తది, అది కొత్త స్టైల్ ఒకటి చూపించారు, రిక్రియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కుర్రోళ్ళు ఇప్పుడు క్రికెట్ దగ్గర. ఇప్పుడు అది ట్రెండ్ అయింది కదన్న, ఏ హీరోలు ఏం చేస్తే మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా అదే చేస్తారు ఇన్స్టాలో. అవి అందరూ చేస్తున్నారు, మరి ఐపీఎల్ ఎవరైనా చేస్తారని చూస్తున్నాను నేనైతే. ఏమన్నా అలా అయితే ఇంకా హైప్ అయింది, సినిమా మొత్తం హైప్ అయింది. రామ్ చరణ్ గారు పెద్ద లుక్ ఎలా అనిపించింది? లుక్స్ లో క్రికెట్ టైమింగ్ ఆడారు కదా, ఒక లాగ్ అవుట్ ఇస్తాడు నేలకేసుకుంటే, ఇది ఎలా అనిపించింది? ఏం చెప్తావు అసలు కంప్లీట్లీ దీని మీద నీ అభిప్రాయం? ఇది రామ్ చరణ్ గారి స్టైల్లో మాత్రం కొంచెం డిఫరెంట్ మూవీ డెఫినెట్గా ఫ్యాన్స్కి నచ్చే, చాలా ఫ్యాన్స్కి మంచి మాస్ కంబ్యాక్ ఇది మాత్రం గేమ్ చేంజర్ తర్వాత. గేమ్ చేంజర్ని మ్యాక్సిమం మనం బాగా ట్రోల్ చేసాం కానీ మ్యాక్స్ అందులో కూడా కొంచెం కంటెంట్ ఉంది చూసే విధంగా. అంటే మనకి మన శంకర్ గారి అంత రేంజ్ అయితే కాదు అది. ఒకప్పుడు మనకి రోబో ఎన్నో మంచి హిట్స్ ఇచ్చిన అతను ఇలాంటి మరీ ఇంత డౌన్గా తీస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండం. బట్ దాంట్లో కూడా కొంచెం కంటెంట్ ఉంది. అంటే బేసిక్గా మన గేమ్ చేంజర్తో డౌన్ అయ్యారు కదా, మరి ఎందుకు ఆయన సీనియర్ గట్టిగా డైరెక్షన్లో కూడా గట్టిగా తీసుకొచ్చి ఉప్పిన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబుతో వచ్చేస్తున్నాడు, సెకండ్ మూవీ గ్లోబల్ స్టార్తో వచ్చేస్తున్నాడు. ఆయన డేర్ చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? డేరింగ్ అని చెప్పడం కన్నా స్టోరీ వింటారు కదా ఫస్ట్, ఏ హీరో అయినా స్టోరీ విన్నప్పుడు అతనికి ఎంత నచ్చిందంటే అలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఒక సైడ్ ఒక రామ్ చరణ్ మాత్రమే కాకుండా మనం బుచ్చిబాబు అతను చాలా ఇండస్ట్రీలకు తిరిగి చాలా మంది పెద్ద హీరోస్ చాలా మందిని తీసుకోవడం జరుగుతుంది కదా. సో ఈసారి అయితే కంబ్యాక్ ఇస్తాడంటావా ఈ మూవీ ద్వారా? పక్క క్రికెట్ ఎలా అనిపించింది? అది లైక్ కొత్తగా ఒక స్టైల్లో కొట్టడం ఎలా అనిపించింది? అది కొంచెం డిఫరెంట్ షాట్. మనం మహా అయితే గల్లీలో బయటన ఒక బ్యాట్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మనం గ్రీజ్ లోపలికి రాకముందు చూసుకుంటాం. ఫస్ట్ టైం గ్రీజ్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాట్ని సెట్ చేసుకుని బాల్ హిట్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంది. సో రామ్ చరణ్ గారు మొన్న రంగస్థలంతోనే అవార్డ్స్ రావాల్సింది, రంగస్థలానికి కనెక్ట్ అయినట్టు ఉంది కదా ఈయన. ఇప్పుడు దీంట్లో కూడా క్యారెక్టర్ పరంగా ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా అని కొంతమంది అంటున్నారు, ఏంటి మీ అభిప్రాయం? డెఫినెట్గా అన్న, దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ అయితే కనబడుతున్నాయి లుక్ పరంగా. కానీ మనం అంత విలేజ్ లుక్ రంగస్థలంలోనే చూసాం, ఇప్పుడు కొంచెం మళ్ళీ పెద్దలో చూస్తున్నాం. డెఫినెట్గా మంచి అవార్డ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకు రామ్ చరణ్ గారి మీద అంత లైకింగ్ ఎందుకు మీరు? రామ్ చరణ్ అన్న కాదన్న, ఏ మూవీ అయినా మ్యాక్సిమం వెళ్ళి చూస్తాం, థియేటర్స్లో చూస్తుంటాం అలాగా అంతే. అంటే కమింగ్ టు రామ్ చరణ్ గారు అంటే మనకు తెలిసిందే కదా, ఏ స్టేజ్ ఎక్కినా కూడా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ అవ్వడం కానీ ఈ టైప్లో ఉంటాడు. ఎంత మూవీస్ హిట్ అయినా కూడా ఒక లెవెల్లో ఉంటాడు. ఎలా అనిపిస్తుంది ఇది, ఈ థింకింగ్ ఎలా అనిపిస్తుంది? ఒక విధంగా చూసుకుంటే ఫ్యాన్స్ హైటర్స్ మాత్రం చాలామంది చూసి నేర్చుకోవాలని అంటాను నేను మాత్రం.
ఎందుకంటే అతను పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ ఆర్ స్టేజ్ ఎక్కాక కొంచెం మాట్లాడే విధానం ఏదైనా చూసుకున్నా కంపేర్ టు అదర్ హీరోస్ కొంచెం అది బెటర్గానే చెప్తాను. రామ్ చరణ్ ఈజ్ హార్డ్ వర్కింగ్. ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీ ఆరెంజ్. మెగా ఫ్యామిలీ నుంచి ఈసారి గట్టిగా హిట్ వచ్చింది అంటావా? పక్క పెద్దతో వస్తుంది.